హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక యథార్థ సంఘటనతో మీ ముందుకు వచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దామా? స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా పేరు విఘ్నేష్. నేను గుంటూరులోని ఒక ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాను. నా మిత్రులంతా వేసవి సెలవులకు ముందే వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం కొన్ని పనుల వల్ల హాస్టల్లోనే ఉండిపోయాను. హాస్టల్ పూర్తిగా ఖాళీగా మారిపోయింది. రోజూ కలకాలం శబ్దాలతో కిక్కిరిసిపోయే రూములు ఇప్పుడు మూసివేయబడి చీకటి ఆవరించాయి. రాత్రి వేళ గాలిలో కొండ చిలువలా నడిచే నిశ్శబ్దం ఒక్కోసారి భయాన్ని కలిగించేది. సెలవులు పొడవుగా ఉండటంతో ఇంటికి వెళ్ళాలని అనుకున్నాను. కానీ వెళ్ళే మార్గమే సమస్య. నా ఊరు దాసులపాడు అనే చిన్న గ్రామం. కానీ బస్సులు నేరుగా వెళ్ళవు. నా ఊరికి చేరుకోవాలంటే నల్లగుంట అనే ఊర్లో దిగాలి. అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరం నడవాలి. ఆ దారి అడవి మధ్యగా వెళ్ళాలి. ఇదివరకు ఎవరైనా రాత్రివేళ ఆ దారిలో ప్రయాణించినప్పుడు దెయ్యాలు కనిపించాయని, కొంతమంది ప్రాణాలతో తిరిగి రాలేదని కథలు విన్నాను. అయితే అవన్నీ పుకార్లే అనుకున్నాను. కానీ స్థానికుల మాటల ప్రకారం ఏళ్ల క్రితం ఆ అడవిలో ఒక అమ్మాయిని కొందరు కీచకులు రేప్ చేసి హత్య చేశారని, అప్పటి నుంచి ఆ మార్గంలో అసాధారణమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని చెప్తుంటారు. చాలామంది ఆ దారి వెళ్ళడానికి భయపడతారు. కానీ నాకేమీ పట్టలేదు. హాస్టల్లో ఒంటరిగా ఉండటం కన్నా ప్రయాణించడం మంచిదని భావించి బ్యాగ్ సర్దుకున్నాను. బస్టాండ్ చేరుకున్నప్పుడు సమయం 7 గంటలు అవుతోంది. చీకటి కమ్ముకుంటోంది. బస్సు రాగానే ఎక్కి చివరి సీట్లో కూర్చున్నాను. లోపల ప్రయాణికులంతా నిశ్శబ్దంగా ఉన్నారు. కండక్టర్ దగ్గరికి వచ్చి, "ఎక్కడ దిగాలి బాబు?" అని అడిగాడు. "నల్లగుంట." కండక్టర్ కాస్త అనుమానంగా చూశాడు. "ఈ టైంలో అక్కడ దిగుతావా? ఈ రోడ్డులో రాత్రివేళ?" అంటూ కాస్త ఆగిపోయాడు. నేను అతన్ని ప్రశ్నార్థకంగా చూశాను. కానీ అతను ఒక్క మాట కూడా చెప్పలేదు. టికెట్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోయాడు. బస్సు ముందుకు కదిలింది. రాత్రి పూట చెట్లు కదులుతున్న శబ్దం, చుట్టూ ఆ మూగ అంధకారం ఏదో తెలియని ఆతృతను కలిగించాయి. నల్లగుంట దగ్గరగా వస్తోంది. నా గుండె కొట్టుకోవడం కాస్త ఎక్కువైంది. అంతా మామూలుగా ఉంటుంది అనుకున్నాను. కానీ రాత్రి వేళలు మనల్ని నమ్మకూడదని అర్థమైంది. బస్సు నల్లగుంట స్టాండ్ వద్ద ఆగింది. నేను బ్యాగ్ తీసుకుని దిగబోయాను. కానీ మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే బస్సులో ప్రయాణికులందరూ నాతో ఏదో భిన్నమైన చూపుతో చూస్తున్నారు. ఏదో వింతగా అనిపించింది. అయినా నేను దిగిపోతూ కండక్టర్ వైపు చూశాను. అతను నన్ను చూసి ఒక క్షణం మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఒక్క మాట మాత్రమే అన్నాడు, "ఎంత ధైర్యమైనా సరే అటువైపు ఒక్కటి గమనించకుండా నడవు. వెనక్కి చూడకు." ఆ మాటల్లో ఏదో భయం స్పష్టంగా కనిపించింది. అయినా నేను ముందుకు నడిచే నిర్ణయం తీసుకున్నాను. చీకటి దారిలో అడుగేస్తున్నప్పుడు వెనకాలున్న బస్సు లైట్లు ఆఫ్ అవుతున్నాయి. ఆ ముందు రాత్రి ఎలా మారబోతోందో నాకు అసలు ఊహ రాలేదు. చుట్టూ అంధకారం. బస్సు వెళ్ళిపోయిన తరువాత ఆ మార్గంలో నేనే ఒక్కడిని. నా కాళ్ల అడుగుల్లో ఎండిపోయిన ఆకులు మడుస్తూ చప్పుడిచ్చాయి. సమయం సరిగ్గా రాత్రి 7 దాటుతోంది. చెట్లు వంచుకుని నాతో ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా అనిపించాయి. అడవి మార్గంలోకి అడుగు వేసే ముందు ఒక్కసారి వెనక్కి చూశాను. స్టాండ్ దగ్గరే ఉన్న ఒక చిన్న టిఫిన్ బండి వెలుతురులో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతనికి కనీసం చలిగాని భయంగాని ఉండనట్టుంది. "బాబూ, నువ్వు ఏం చేసుకుపోతున్నావు?" అని అతను నన్ను నిలిపాడు. "నా ఊరు దగ్గరలోనే ఉంది గదా, నడుచుకుంటూ వెళ్తాను" అని నేనన్నాను. అతను కాస్త వంకరగా చూసి, "ఈ రాత్రి అదే దారి ఎంచుకున్నావా?" అని పలికాడు. నాకు ఏమాత్రం భయం అనిపించలేదు. కానీ అతని మాటల్లో వింత ఒత్తిడి కనిపించింది. "బాబూ, నిన్ను అర్థం చేసుకోనివాడు లేడు. అలాంటప్పుడు నువ్వే జాగ్రత్తగా ఉండాలి" అని నిట్టూర్చి తన పని చేసుకున్నాడు. మెల్లగా అడుగులు వేశాను. ముందు మార్గం పూర్తిగా అడవి మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఒకసారి ఆ దారిలోకి వెళ్ళాక వెనక్కి తిరిగి రావడం కష్టమవుతుంది. చీకటి మరింత పెరిగింది. అడుగులు వేస్తున్న కొద్దీ గాలి మరింత గట్టిగా వీయడం మొదలైంది. చెట్ల కొమ్మలు ఒకదానికొకటి రుద్దుకుంటూ వింత శబ్దాలు చేస్తుండగా ఆ దారిలో నేను ఒక్కడినే ఉండడం నాకు కొంచెం అసహనంగా అనిపించింది. నడుస్తున్నప్పుడు ముందుగా ఓ పెద్ద రాయి కనిపించింది. దాని పక్కనే ఒక మర్రి చెట్టు. నేను దగ్గరగా వెళ్ళేసరికి అక్కడ ఉన్న కొన్ని ఆకులు ఊదిపడిపోయాయి. నేను ఊపిరి పీల్చుకున్నాను. అనవసరంగా భయం తెచ్చుకుంటున్నానేమో అనిపించింది. కాసేపు నడిచిన తరువాత ఓ చోట ఆగాను. అడవి పూర్తిగా మౌనంగా మారిపోయింది.
గాలి వీయడం మానేసింది. ఎక్కడా ఒక్క చప్పుడు లేదు. నా శరీరం మొత్తం గుబులు పట్టుకుంది. నా గుండె మోత మెల్లిగా పెరుగుతోంది. ఒక్కసారిగా నా వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. అప్పటి వరకు వింటున్న నా కాళ్ల చప్పుళ్లకు అది తేడాగా ఉంది. నేను ఒక్క క్షణం ఊపిరి బిగపట్టుకున్నాను. వెనక్కి తిరగాలని అనిపించింది. కండక్టర్ మాట గుర్తుకు వచ్చింది. ఎంత ధైర్యమైనా సరే అటువైపు ఒక్కటి గమనించకుండా నడవు, వెనక్కి చూడకు. నా ఒళ్ళు గగురు పొడిచింది. ఆ శబ్దం మరింత స్పష్టంగా వినిపిస్తోంది. ఏదో నా వెనకాల నడుస్తోంది. ఆ శబ్దం నా వెనకాల ఎవరో నడుస్తున్నట్లుంది. క్రమంగా అడుగుల శబ్దం దగ్గరికి వస్తోంది. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఊపిరి బిగపట్టుకుని ముందుకు నడవడం కొనసాగించాను. చెట్లు ఇరుకుగా ఏర్పడి ఉన్న ఆ దారిలో ఏ చిన్న చప్పుడైనా పెద్దగా అనిపిస్తోంది. నడుస్తూ ఉండగానే నా పక్కనే ఉన్న పొదల మధ్య నుంచి చప్పుడొకటి వచ్చింది. ఆ చప్పుడుతో నా గోవసేబుం తలెత్తాయి. నా కాలెత్తి మరీ పరుగెత్తాలనిపించింది. కానీ పళ్ళు గట్టిగా గుద్దుకుని నడిచాను. కాసేపటికి ఆ అడుగుల శబ్దం ఆగిపోయింది. నా గుండె కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. కానీ వెంటనే గుర్తొచ్చింది, నేను ఒక్కసారిగా ఆగితేనే నా అడుగుల శబ్దం ఆగాలి. మరి అవి ఆగడం ఎందుకో ఆలస్యమైంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడాలని పట్టుపడింది. కానీ కండక్టర్ మాటలు మరోసారి మది తట్టాయి. ఏదైనా నాకు తెలియని, అర్థం కాని ప్రమాదం ఎదురుగా ఉందా? ముందుకు చూస్తే దారి పొడవునా చిన్న పొగమంచు కమ్ముకుంది. చీకటి మరింత ముదిరిపోయింది. కొన్ని క్షణాలు ఏమీ జరగలేదని ఊపిరి పీల్చుకున్నాను. కానీ నా వెనకాల మళ్ళీ అదే చప్పుడు వినిపించింది. ఈసారి అది కేవలం అడుగుల శబ్దం కాదు. అది ఎవరో నా వెంట నడుస్తూ మెత్తగా నవ్వినట్లుంది. నా రక్తం ఒక్కసారిగా గడ్డకట్టినట్లు అనిపించింది. అదే సమయంలో గాలిలో ఓ వింత వాసన తట్టింది. మృత్యువును తలపించేలా మురికి వాసన. అది మామూలు వాసన కాదు. ఎవరైనా పుర్రెలు కాల్చినట్లా, లేక పాడిపోయిన మాంసం వాసనలా. నా కాళ్ళు వణుకుతున్నాయి. కానీ ఇంకా ముందుకు నడవాల్సిందే. నేను నడుస్తున్న కొద్దీ అవి నా వెంట నడుస్తున్నాయి. అటు ఇటు తిరిగి చూసినా ఏమీ కనిపించట్లేదు. ఒక్కసారిగా నా ముందున్న పొగమంచు కాస్త తడిమినట్లు ఒక నీడంతా కనబడింది. ఓ క్షణం నాలో ధైర్యం కూడగట్టుకుని దాని వైపు చూడబోయాను. కానీ అంతలోనే గాలి ఒక్కసారిగా గట్టిగా ఊదింది. చెట్ల కొమ్మలు కదిలిపోయాయి. నా కళ్ళ ముందు ఆ నీడ పూర్తిగా రూపు మార్చుకున్నట్లు అనిపించింది. నాకు అర్థం కాక శరీరం మొత్తం వణికిపోయింది. ఏదైనా నా వెంటపడి వస్తోందా, లేదా నా భ్రమ మాత్రమేనా? ముందుకు ఒక 15 అడుగులు వేసేలోపు నా చెవుల్లో ఓ చెవిరితనిపించే హత్తు స్పష్టంగా వినిపించింది. అది ఒక ఆడస్వరం. వెళ్ళొద్దు. నా గుండె ఒక్కసారి ఆగినంత పని చేసింది. నా వెనకాల ఎవరో ఉన్నట్టు స్పష్టంగా అనిపించింది. ఆ చిన్న నడకల శబ్దం నన్ను చుట్టుముట్టిన చీకటిలో నిశ్శబ్దాన్ని చీల్చుతూ ముందుకు వచ్చేది. నా ఊపిరి వేగంగా మారింది. నా గుండె కుదుపులొచ్చినట్టుగా కొట్టుకుంది. చుట్టూ చూసే ధైర్యం చేయలేకపోయా. గాలిలో ఆ రక్తపు వాసన ఇంకా బలంగా మారింది. అది తాజాగా ఉన్న రక్తం వాసన కాదు. ముదురు, మట్టిలో కలిసిపోయిన పురాతనమైన రక్తం వాసన. ఒక్కసారిగా గాలి గట్టిగా వీసినట్టయింది. నా వెనక ఉన్నదేదైనా ఇప్పుడు మరింత దగ్గరగా వచ్చేసినట్టుగా అనిపించింది. నా మెడ వెనక చల్లటి గాలి తాకినట్టయింది. పరుగు తీసి అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకున్నా. కానీ నా కాళ్ళు నేలకి అతుక్కుపోయినట్టు అయ్యాయి. కదలించడానికి ప్రయత్నించినప్పుడల్లా మరింత బరువెక్కినట్టు అనిపించింది. నిశ్శబ్దం మరింత భారంగా మారిపోయింది. ఒక్కసారిగా ఆ నడకల శబ్దం ఆగిపోయింది. నా వెనకాల ఉన్నదేదైనా ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. ఇదే నా అవకాశం. ఒక్క క్షణం ఆలస్యం చేసినా నేను తిరిగి చూడాల్సిందే. నా శరీరం ఏదో చెప్పాలనుకున్నా, నా మెదడు మాత్రం ఎదురు చెప్పింది. కానీ ఆగకుండా ఉండలేకపోయా. నాలో ఏదో బలవంతంగా నన్ను వెనక్కి తిప్పింది. నా కళ్ళు విప్పారిపోయాయి. నా వెనకాల ఒక చెత్తిపొదల్లోంచి 2 తెల్లని చేతులు నన్ను పట్టుకోవడానికి ముందుకు వచ్చాయి. ఆ చేతులు పొడవుగా, పచ్చిగా, బలహీనంగా కనిపించాయి. మెరుగుపడని గోర్లు పొడుచుకుని బయటికి వచ్చినట్టుగా ఉండి, ముదురు రక్తపు మచ్చలతో నిండిపోయాయి. అవి నా మెడని పట్టుకోవడానికి ముందుగా నా భుజాన్ని తాకాయి. చల్లటి స్పర్శ. ఒక శవం నా మీద చేతులు వేసినట్టు అనిపించింది. నా శరీరం ఒక్కసారిగా గగురు పొడిచింది. ఊపిరి బిగబట్టుకున్నా. కదలాలని ప్రయత్నించా. కానీ ఏదో నా శక్తినంతా పీల్చేసినట్టుగా అనిపించింది. నా చేతులు, కాళ్ళు పూర్తిగా అదుపు తప్పిపోయాయి. నా వెనకాల ఉన్నది మెల్లగా నా చెవికి దగ్గరైంది. ఆమె ఊపిరి నిశ్శబ్దంగా నా చెవిని తాకింది. చలినంతగా, చీకటినంతగా. నువ్వు రావద్దని చెప్పాను కదా. అది చెప్పిన వెంటనే నా శరీరమంతా గాల్లోకి లేచినట్టయింది. చుట్టూ ఉన్న అడవి ఒక్కసారిగా తిరిగినట్టయింది.
నా కళ్ళు మూసేసుకున్నా, కానీ ఆ చలి స్పర్శ ఇంకా అలాగే ఉంది. తర్వాత నేల మీద పడ్డట్టు అనిపించింది. మట్టిలో రాలిపోయా. నా నుదుటి మీద ఏదో గట్టి వస్తువుతో తగిలినట్టు మంట పట్టేసింది. నా కళ్ళు తెరిచినప్పుడు నేను మళ్ళీ అదే రహదారి మీద ఉన్నా, కానీ ఇప్పుడు గాలి మరింత కఠినంగా మారింది. చుట్టూ నిశ్శబ్దం భయంకరంగా మారింది. నా మెడ వెనుక ఇంకా ఆ స్పర్శలా ఉంది. ఏదో నా వెనకాల నన్ను గమనిస్తోంది. ఇంకా నన్ను వదిలిపెట్టలేదు. ఇది ముగియలేదు. ఇంకా నేను ముందుకు వెళ్లాల్సిందే. నా లోపల ఏదో మెల్లగా చిటపటమంటూ భయంకరమైన అలజడి రేపుతోంది. నేను పడి లేచాక వెనక్కి చూసే ధైర్యం లేకుండా నడవసాగాను. నా కాళ్లకు బరువు పెరిగినట్లు, నా శరీరంలో రక్తం గడ్డకట్టినట్లు అనిపించింది. గాలి మరింత చల్లగా మారిపోయింది. చెట్ల ఆకులు ఊగడం మానేశాయి. నా నడక శబ్దం తప్ప ఇంకొక చప్పుడు లేదు. కానీ నా వెనక ఎవరో ఉన్నారన్న భావన మాత్రం చెదరలేదు. మెల్లగా ముందుకు సాగుతున్నాను. నా ఊరి మార్గం ఇంకా దూరంగా ఉంది. అడవి ఇంకా సాగేలా ఉంది. ప్రతి అడుగు వేయడం కష్టం అనిపిస్తోంది. నా శరీరం మొత్తం ఆ స్పర్శ నుంచి తేరుకోలేకపోతోంది. ఆ కనక గాలిలో కొంచెం కొత్త వాసన వచ్చింది. ఏదో కాలిపోతున్న మట్టి వాసన. అది దూరంగా కాదు, దగ్గరగా ఉంది. నిదానంగా ముందుకు సాగుతున్నప్పుడు ఒక చోట ఆగిపోయా. నా ముందున్న రహదారి మధ్యలో ఒక పిడుగు పడిన చెట్టు. దాని చుట్టూ గాలి ఆగిపోయినట్టు అనిపించింది. ఆ చెట్టు కాండం పూర్తిగా నల్లబడిపోయింది. కానీ గడపను తాకినప్పుడు అది ఇంకా వెచ్చగా ఉంది. ఏదో ఈ చెట్టుకి సంబంధం ఉంది. నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. వెనక ఉన్న భయం ఇంకా తగ్గలేదు. ఆ సమయంలోనే మరోసారి నా వెనకాలే ఒక గట్టిగా ఆడపిల్ల ఏడుపు వినిపించింది. ఇప్పుడు అది చాలా దగ్గరగా ఉంది. నా శరీరం మొత్తం గగురు పొడిచిపోయింది. నా వెనక నిలబడ్డ దాని శ్వాస నా మెడ వెనుక తాకినట్టు అనిపించింది. అది ఒక్కసారి గట్టిగా గమనించమని నన్ను పిలిచినట్టు అనిపించింది. కానీ నేను తిరిగి చూడలేకపోయా. నా కాళ్ళు భయంతో గడ్డకట్టిపోయాయి. ఆ ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ అంతా మౌనం. గాలి కూడా ఆగిపోయినట్టే. చెట్ల ఆకులు కదలడం లేదు. ఒక్క క్షణం ఏదో భీకరమైన భయం నాలో పెరిగింది. 15 సెకన్ల పాటు ఏ శబ్దమూ రాలేదు. నేను నా ముందున్న మార్గం వైపు చూస్తూ ఊపిరి పట్టుకుని ఉన్నా. ఇదే నా త్రుటిలోని అవకాశం. ఒక్కసారి పరుగెత్తిపోతే అక్కడి నుంచి తప్పించుకోగలననిపించింది. కానీ నా శరీరం ఇంకా కదలలేదు. అప్పుడే నా మెడ వెనుక చల్లటి చేతులు నెమ్మదిగా తాకాయి. నా దేహం ఒక్కసారి అణచివేయబడినట్టు అనిపించింది. ఆ చేతులు అతి నెమ్మదిగా నా భుజంపై కదిలాయి. పొడవాటి వేళ్లు నా చర్మాన్ని ఒత్తుతున్నాయి. చలి విపరీతంగా పెరిగింది. నువ్వు నిలబడిపోయావు కదా. ఒక ఆడగాత్రం నిశ్శబ్దంగా, చీకటిగా, భీకరంగా వినిపించింది. నా హృదయం ఒక్క క్షణం ఆగినట్టు అనిపించింది. నా నోటిలో నుంచి మాటలు రావడం లేదు. ఆమె చేతులు నా భుజం మీద నుంచి కిందికి కదిలాయి. నా వెనకాల ఏదో నా వెంటనే ఉంది. తర్వాత ఆమె నెమ్మదిగా నా చెవిలో కొంచెం దగ్గరగా వచ్చి, ఇప్పుడు నీకు వెళ్ళే దారి లేదు అని ఊపిరి పీల్చుకుంది. ఒక్కసారిగా నా ఎదుపై ఓ భారమైన మోపిడిలా అనిపించింది. నా కళ్ళు మెల్లగా మూసుకుపోయాయి. నా లోపల ఏదో చీకటి కమ్ముకుంటున్నట్టు అనిపించింది. ఆమె నన్ను పూర్తిగా పట్టేసింది. నా శరీరం చల్లబడి ఒక కదలిక లేని విగ్రహంలా మారిపోయింది. ఆ చేతులు నన్ను పూర్తిగా కవరేసుకున్నాయి. నాకు శ్వాస కూడా బాగా రావడం లేదు. నా చెవిలో ఆమె ఊపిరి వేడిగా తాకుతోంది. కానీ నా శరీరం అంతా మాత్రం హిమపాతం అయినట్టు గడ్డకట్టిపోతుంది. నాకు తెలిసిన అన్ని ప్రార్థనల్ని మనసులో పలుకుతూ నా మదిలో నాతోనే మౌనంగా కేకలు పెట్టుకున్నాను. ఈ క్షణం ఇక్కడ నన్ను శాశ్వతంగా ముగించేస్తుందనుకున్నా. ఆమె గట్టిగా నన్ను తన వైపు తిప్పడానికి ప్రయత్నించింది. నా కాళ్ళు నేలలోకి దూరిపోయినట్టుగా, నా శరీరం పూర్తిగా అదుపు తప్పినట్టు అనిపించింది. నువ్వు బయలుదేరిన నాటి నుండి నీ వెనకాలనే ఉన్నాను. ఆమె గట్టిగా కాదు, కానీ నన్ను ఏదో లోతుగా తాకినట్టుగా మాట్లాడింది. ఆమె మాటల్లో ఒక భయంకరమైన శూన్యత ఉంది. నా మది ఒక్క క్షణం గజగజలాడిపోయింది. ఈ అమావాస్య రాత్రి, ఈ చీకటి అడవి, ఈ చుట్టూ నిశ్శబ్దంగా మారిన ప్రపంచం, ఇది నా అంతిమ మజిలీ అయ్యేనా? నేను ఆమె చెప్పిన మాటలు అర్థం చేసుకునే లోపే నా భుజంపై ఉన్న ఆ హస్తం ఒక్కసారిగా మరింత గట్టిగా మారింది. నా శరీరమంతా ఒక ఊహించలేని భయంతో వణికిపోయింది. ఆమె నెమ్మదిగా నా మెడ వెనక తలసి, ఇప్పటి నుంచి నువ్వు నాకు తోడివే అని మెల్లగా నాలోనికి చొచ్చుకుపోయేలా చెప్పింది. నా మదిలో ఊహించలేని భయంతో నేను ఒక్కసారిగా కేక పెట్టాలని ప్రయత్నించాను. కానీ నా గొంతు నుంచి ఒక్క శబ్దం కూడా రాలేదు. కనీసం నా గుండె కొట్టుకోవడమే ఆగిపోయినట్టు అనిపించింది. నా శరీరం పూర్తిగా మృతదేహంలా మారిపోయింది.
ఏ శక్తి లేదు, ఏ కదలిక లేదు. నా ఊపిరి గాలిలో కరిగిపోయినట్టుగా ఉంది. నా గుండె చప్పుడును నేను వింటున్నాను. కానీ అది నా గుండెదా, లేక నా వెనక నిలబడి ఉన్న ఆమెదా? చెట్లు కదలడం మానేశాయి. గాలి ఆగిపోయింది. ఈ ప్రపంచంలో నేను ఒక్కడినేనని భావించాను. కానీ నా వెనకాల ఉన్నది ఎవరో కాదు. ఏదో ఒక శక్తి నా ఆత్మను మెల్లగా మింగివేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె వెచ్చటి ఊపిరి నా చెవిని తాకిన వేళ నా శరీరం ఒక్కసారి గగురు పొడిచిపోయింది. ఒక్క క్షణం లోపల ఏదో విరిగిపోయినట్టుగా అనిపించింది. నువ్వు గట్టిగా ఎదురు నిలవకుంటే నువ్వు కూడా వాళ్లలానే అయ్యేవాడివి. ఆమె నెమ్మదిగా కూతలా చెప్పింది. నా మది ఒక్కసారిగా పేలిపోయినట్టయింది. వాళ్ళు అంటే ఎవరు? ఇదంతా ఏమిటి? నా కాళ్ళు నేలకి అంటిపెట్టుకున్నాయి. నా చేతులు గాలిలో ఊడిపోయాయి. నా నోట మాట రాకుండా పోయింది. అయినా నువ్వు మాత్రం జీవించేందుకు ప్రయత్నిస్తున్నావు. ఆమె మాటల్లో ఒక సున్నితమైన క్రూరత్వం ఉంది. కానీ ఈ చీకటిని తట్టుకోగలవా? ఆమె ఒక్కసారిగా నా భుజంపై తన దేయపు గోర్లు గట్టిగా నొక్కింది. నా శరీరం మెల్లగా నీరసించిపోతూ నా ఆత్మను బయటకు లాగుతున్నట్టుగా అనిపించింది. అదే క్షణం మంచి గాలి ఒక్కసారిగా విరుచుకుపడింది. చెట్లు మళ్లీ ఊగాయి. ఓ పక్షి ఎక్కడో పైనుంచి గట్టిగా అరవడం వినిపించింది. నా నడుమ ఓ ఉష్ణత అనిపించింది. ఆమె చేలు ఒక్కసారిగా వెనక్కు వెళ్ళినట్టు అనిపించాయి. నేను ఒక్కసారిగా కింద పడిపోయాను. నా శరీరం మొత్తంగా కంపించిపోయింది. నాకు తెలుసు, ఆమె ఇంకా అక్కడే ఉంది. నా ఊపిరి బిగబట్టుకున్నట్టు అనిపించింది. నేల మీద పడి ఉన్నా నా శరీరం కదలడం లేదు. కానీ నా మనసు ఇంకా కోలుకోవడం లేదు. నా చుట్టూ గాలి గాలిలా లేదు. చెట్ల చప్పుడు మళ్లీ ఆగిపోయింది. నేను కింద పడి ఉన్నట్టుగానే నా కళ్ళను చిన్నగా తెరిచాను. ఆ చీకటి పొదల మధ్య ఏదో కదులుతున్నట్టు అనిపించింది. అది స్పష్టంగా కనబడలేదు, కానీ ఆ ఆకారం భయంకరంగా కనిపించింది. ఒక క్షణం నా మెదడు పూర్తిగా ఖాళీ అయిపోయినట్టు అనిపించింది. ఆ అమ్మాయి లేక ఆ దెయ్యం ఇంకా అక్కడే ఉందా? ఒకవేళ నేను కదిలితే అది మళ్ళీ నన్ను పట్టుకుంటుందా? నాలో చీకటి ఇంకా కొంత లోపలికి చేరినట్టుగా అనిపించింది. నా శరీరం పూర్తిగా గడ్డకట్టిపోయింది. ఏదో నాలో ఒకటి నెమ్మదిగా మారుతోంది. ఒక వింత అనుభూతి. నా లోపల ఏదో చీకటి మచ్చలా గుద్దుకుపోయినట్టుగా ఉంది. ఇది భయం మాత్రమేనా, లేక ఇంకేదైనా? అయితే అదే క్షణం నా మదిలో ఒక ఆలోచన మెరిపింది. ఇక్కడే ఉండటం ప్రమాదకరం. నాకు తప్పుకోవాలి. మెల్లగా నా చేతిని నేలమీద ఉంచి నా శరీరాన్ని లేపడానికి ప్రయత్నించాను. నా అరచేయి చల్లగా ఉంది. ఏదో తడి తాకినట్టుగా అనిపించింది. నా గుండె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చీకటిలోనూ కొంచెం మెరుస్తున్నట్టుగా ఏదో. అది నీరా, లేక? నా ఊపిరి కొద్ది క్షణాలు ఆగిపోయినట్టయింది. నా కడుపులో ఏదో నులివేతలా అనిపించింది. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నాలో ఓ భయం మొలిచింది. మెల్లగా నా చెయ్యి చూసేందుకు ప్రయత్నించాను. అది రక్తం. నా అరచేతిలో నా స్వంత రక్తమా, లేక ఇంకేదైనా? చీకటి ఇంకా నన్ను తాకుతోంది. ఇంకా లోతుగా, ఇంకా తీవ్రమైనట్టుగా. ఈ అమావాస్య రాత్రి ఇంకా పూర్తవలేదు. నా శరీరం గజగజలాడిపోయింది. నా అరచేతిలో ఉన్న తడిని పూర్తిగా స్పష్టంగా చూడలేకపోయినా అది చల్లగా, కొంచెం దట్టంగా అనిపించింది. నా గుండె ఒక్కసారి జారి పడినట్టయింది. మెల్లగా నా చెయ్యిని ముక్కుని దగ్గర పెట్టుకుని వాసన చూశాను. ఒక చులుకు రక్తం వాసన. కాని ఇందులో ఏదో వింత. అది కేవలం రక్తం వాసన కాదు, ఏదో పాడైపోయిన దుర్వాసన కూడా కలిసి ఉంది. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఒక్క క్షణం నా చుట్టూ ఉన్న చీకటి నన్ను మింగేయబోతున్నట్టుగా అనిపించింది. నువ్వు వెళ్ళిపోలేవు, ఆమె గొంతు మళ్లీ వినిపించింది. ఈసారి చాలా దగ్గరగా, నా చెవిని తాకినట్టుగా. నా శరీరం పూర్తిగా గడ్డకట్టిపోయింది. ఏమీ చేయలేక, ఏమీ ఆలోచించలేక కేవలం అక్కడే కదలకుండా నిలబడి ఉన్నాను. ఒక చలికాలపు గాలి నా వెనక నుండి నన్ను తాకింది. అది మామూలు గాలి కాదు, చల్లగా, భయంకరంగా నా వెనుక నుంచి చుట్టుకునేలా అనిపించింది. మెల్లగా నా వెనకే ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. అది నన్ను తాకబోతుందా, లేక నాలో ఏదో చేయబోతుందా? నువ్వు ఇప్పుడు నాదివి. ఆ మాటలు వినగానే నా మది ఒక్కసారిగా కకావికలమైంది. ఈ చీకటి, ఈ అమావాస్య రాత్రి నన్ను పూర్తిగా మింగేయడానికి సిద్ధంగా ఉంది. నా శరీరం పూర్తిగా ఓ నిర్జీవమైన చెక్కపలకలా మారిపోయింది. నా చేతులు, కాళ్ళు కదలడం మర్చిపోయినట్టయింది. నా శ్వాస కూడా గాలిలో కరిగిపోయినట్టుంది. ఈ చీకటి నాలోకి నెమ్మదిగా ఇంకుతున్నట్టుగా అనిపించింది. నా వెనక నిలబడి ఉన్న ఆమె ఊపిరి వేడిగా నా మెడను తాకింది. ఒక్క క్షణం నా రక్తం గడ్డకట్టినట్టయింది. ఆమె ఊపిరిలో మూడెండు వింత దుర్వాసనలు వచ్చాయి. ఆ వాసనలో చావు,
కుళ్ళిన మాంసం, ఇంకా ఏదో చెప్పలేని భయం. నువ్వు ఇక నాకే చెందుతావు. ఆమె మాటలు నిశ్శబ్దంలో విసిరిన మంటల్లా గుండెల్లో పొంగాయి. నా కళ్ళు మూసుకోవాలనిపించింది. నన్ను ఎవరో ముంచేస్తున్నట్టుగా అనిపించింది. నా భుజంపై ఆమె చేతి వేళ్లు కదిలాయి. చలిగాలిలో మరిగిన బుల్లెట్లా నా వెనుక నుండి గుచ్చుకున్నాయి. నీకు తెలుసా, నువ్వు ఈ మార్గంలో రాకూడదు. ఆమె మాటలతో పాటు గాలి చుట్టూ తిరుగులేసింది. చెట్ల రెమ్మలు భయంకరంగా ఊగాయి. ఆ చీకటిలో ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. నన్ను చూడటానికి ఇంకా ఏదైనా ఉందా? నువ్వు తప్పు చేశావు. నువ్వు ఇప్పటికీ వెళ్ళిపోలేవు. నాకు తెలుసు, ఇక్కడ నన్ను ఆపివేసే ఏదో ఉంది. అది ఒక్కతే కాదు, అది చీకటి అంతా నిండిపోయినట్టు ఉంది. అయితే ఒక్కసారిగా నా భుజాన్ని వదిలి ఆ శక్తి వెనక్కు వెళ్ళినట్టయింది. గాలి ఒక్కసారిగా సునామీలా మారింది. చెట్లు విరిగిపడిపోతున్నట్టుగా అనిపించాయి. నా కళ్ళ ముందు భయంకరమైన నీడలు కదులుతున్నట్టుగా కనిపించాయి. చీకటిలో, ఆ వికారమైన గాలిలో నా నోట ఒక్క మాట కూడా రాలేదు. కానీ ఆమె మాత్రం నవ్వింది. ఆ నవ్వు నా మదిని ముక్కలు ముక్కలుగా చీల్చినట్టుగా అనిపించింది. ఆ నవ్వు నా లోపల ఏదో విరిగిపడినట్టుగా అనిపించింది. చెవుల్లోనూ గుండెల్లోనూ ఒకేసారి ఒక్కటే శబ్దం. నా శరీరం పక్కకు ఒరిగింది. అడుగులు వెనక్కు పడిపోయాయి. నా మెడకు చుట్టుకుపోయిన ఆ చల్లని గాలి ఇంకాస్త దట్టమైంది. నువ్వు తప్పించుకోలేవు, ఆమె గొంతు వెనక నుంచి వినిపించింది. అది నిజంగా ఆమె గొంతేనా, లేక నా మదిలో పుట్టిన భయపు ప్రతిధ్వనన? నా ఊపిరి లయ తప్పింది. గాలిలో ఏదో కదిలినట్టుంది. పొదల మధ్య ఒక నీడ మెరుపులా కదిలింది. అది అక్కడుంది, అటు ఇటు తిరుగుతూ నా కదలికలను గమనిస్తున్నట్టుంది. నేను ఇక్కడనే ఉంటా, నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఆ మాటలతో గాలిలో ఏదో మారిపోయినట్టయింది. చెట్లు ఊగిపోతున్నాయి. నేల కదులుతున్నట్టుంది. మేఘాలు కప్పేసిన ఆకాశంలో నుంచి ఒక్కింత చీకటి నా మీద పడినట్టుంది. నా గుండె గోడలు బద్దలవుతున్నాయా, లేక ఈ వాతావరణమే నన్ను ముంచేస్తోందా? నా కాళ్ళు ఇక నిలబడలేవు. మెల్లగా ఓ చల్లని వేళ్లు నా మెడను తాకాయి. గాలిలో పాత చెత్త దుర్వాసనలా ఏదో తాకింది. నా దేహం పూర్తిగా గడ్డకట్టినట్టయింది. నువ్వు నాకే చెందుతావు. ఆమె తగిలిన వెంటనే నా శరీరం పూర్తిగా కదలకుండా పోయింది. నా శ్వాస ఆగినట్టయింది. నా కళ్ళు గుండెల్లో కూరుకుపోయినట్టయాయి. ఈ చీకటి ఇక నన్ను పూర్తిగా మింగేయబోతున్నదా? అయితే అదే క్షణం ఏదో విస్ఫోటం. ఆలోచించగానే నా శరీరం వెనక్కు నెట్టివేయబడినట్టయింది. నాలో ఉన్న ఏదో ఉబ్బి బయటకు వచ్చినట్టుంది. ఆ మాయగాలిలో ఏదో తడబడినట్టుంది. ఆమె వదిలేసిందా, లేక ఇంకేదైనా జరిగింది? నా ముందు నిలబడి ఉన్న ఆ నీడ మెల్లగా వెనక్కు తగ్గింది. కానీ ఆమె నవ్వుతూనే ఉంది. ఆ నవ్వు నా లోపల ఇంకా ఎక్కువగా ఇరుక్కుపోయినట్టుంది. ఆమె నవ్వు నెమ్మదిగా మారుతూ భయంకరమైన గోతిగా మారిపోయింది. నా చుట్టూ ఉన్న చీకటి ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టినట్టయింది. నా ఊపిరితిత్తులు గాలి కోసం ఎక్కడో తడబడుతున్నాయి. గుండె లోతులో ఏదో విరిగిపడుతున్నట్టు అనిపించింది. నా కాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాయి. నాలో ఏదో బరువెక్కినట్టు ఉంది. నా చేతులు పూర్తిగా చల్లబడి, నా నరాల్లో ఏదో హఠాత్తుగా ఉప్పొంగినట్టయింది. నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? ఆమె గొంతు మళ్ళీ వినిపించింది. ఈసారి చాలా దగ్గరగా, నా చెవిలో చల్లటి గాలిగా. నువ్వు ఎప్పుడూ తిరిగి వెళ్ళలేవు. అయితే ఒక్కసారిగా ఓ విస్ఫోటం. నా వెనుక ఎక్కడో వణుకుతున్న చప్పుడొకటి. నేల కంపించిందా, లేక నా మనసే పూర్తిగా కకావికలమైందా? ఆమె నీడ ఇంకా వెనుకకు తగ్గింది. కానీ ఆమె కళ్ళల్లోంచి వెలువడుతున్న ఆ చెదిరిపోయిన ఎర్రని మెరుపు ఇంకా నన్ను తగులుతోంది. నా చేతులు కంపిస్తున్నాయి. నా మెడలో ఏదో రక్తం కారుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏదైనా తాకిందా, లేక నేనే పూర్తిగా చీకటిలో కలిసిపోతున్నానా? నా శరీరానికి శీతల స్పర్శ మెల్లగా తగ్గినట్టయింది. నా చుట్టూ ఉన్న చీకటిలో, ఆ గాలిలో, ఆ స్తబ్దతలో ఏదో మారినట్టు అనిపిస్తోంది. నువ్వు ఇంకా చూస్తూనే ఉన్నావా? ఆమె గొంతు మారిపోయింది. ఇక అది కేవలం ఒక అమ్మాయి గొంతు కాదు. అది భయంకరమైన, పాతిపెట్టబడిన, పాడైపోయిన ఒక ధ్వని. నా లోపల ఏదో కదిలింది. నా మెదడు ఇప్పుడు ఒక్కటే చెబుతోంది, ఇక్కడ నిలబడితే చావు ఖాయం. అది తెలిసేలోపే నా కాళ్ళు స్వయంగా ముందుకు కదిలాయి. నా శరీరం అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టింది. కానీ ఆమె నవ్వు ఇంకా అదే గట్టిపడుతుంది. అది నా వెనక నుండి రానుందా, లేక నా ముందే ఎదురయ్యే ప్రమాదమా? ఈ అమావాస్య రాత్రి ఇంత త్వరగా నన్ను విడిచిపెట్టదని నాకు అర్థమైంది. నా కాళ్ళు ఎంత వేగంగా పరిగెత్తుతున్నా ఆ నవ్వు మాత్రం అలాగే గట్టిగా వినిపిస్తూ ఉంది. అది నా వెనక నుంచి వచ్చిందా, లేక నా చుట్టూ గాలి అంతటా వ్యాపించిందా తెలియడం లేదు. అడవిలో చీకటి మరింత ముదిరింది. ఒక్కసారిగా నన్ను మింగేస్తున్నట్టు అనిపిస్తోంది. నా ఊపిరి వేగంగా పోతుంది.
నా గుండె శబ్దం నాకు వినిపిస్తుంది. నేలపై రాళ్ళు, పొదలు, చెట్ల కొమ్మలు అన్నీ తడబడేలా చేస్తున్నాయి. కానీ ఆ నవ్వు ఆగట్లేదు. నేను ఎంత వేగంగా పరిగెత్తినా అది నన్ను వెన్నంటి వెంటాడుతున్నట్టే ఉంది. నా అడుగులు భయంతో తడబడుతున్నాయి. నేను ఒక్క క్షణం ఆగితేనే అది నన్ను చుట్టేస్తుందని నాకు అర్థమైంది. ఏదో నా ఎదుట మెరుపులా కదిలింది. గాలి వేగంగా ఊపిరి పీల్చుకున్నట్టు ఒక శబ్దం. నా శరీరమంతా చెమట పట్టింది. చెట్ల మధ్యలోంచి కిర్రుమని శబ్దం వస్తోంది. మెల్లగా ఆ శబ్దం దగ్గరికి వచ్చి నా వెనుక నుంచి నా చెవికెదురుగా నిలబడినట్టుంది. ఎంత పరిగెత్తినా నువ్వు తప్పించుకోలేవు. ఆమె గొంతు ఇప్పుడు నాలోనికి దూరింది. నా వెనకాల ఎవరో ఉన్నారన్నట్టుగా భయంతో తల తిరిగించాను. అక్కడ చీకటి తప్ప ఇంకేమీ లేదు. కానీ గాలి ఒక్కసారిగా బరువెక్కింది. ఏదో నా మెడను తాకినట్టయింది. నేను ఒక్కసారి ముందుకు పడిపోయాను. నా చేతులు నేలపై గట్టిగా తాకాయి. నా పొడవాటి శ్వాసలు గాలిలో కలిసిపోయాయి. ఒక్కసారి నా శరీరాన్ని పైకి లేపేలోపే నా భుజాన్ని ఏదో గట్టిగా ఒత్తినట్టయింది. ఒక్క క్షణం నా మదిలో ఉరిమిన భయం నా శరీరాన్ని పూర్తిగా గడగడలాడించింది. నా శరీరాన్ని లేపడానికి ప్రయత్నిస్తూనే ఉండగా నా చుట్టూ గాలి తిరుగుతోంది. నా మడమలకు చల్లని స్పర్శ తగులుతోంది. ఇప్పుడు నేను నిన్ను పట్టుకున్నా. నాకు నేల కింద నుంచి ఏదో పట్టేసినట్టుగా అనిపించింది. నా కాళ్ళు ఒక్కసారిగా లోతులోకి దిగిపోతున్నట్టుగా అనిపించాయి. నేల కదులుతోందా లేక నేనే లోపలికి మునిగిపోతున్నానా? నా చుట్టూ గాలి గట్టిగా మారింది. చెట్ల కొమ్మలు విరిగిపడుతున్న శబ్దాలు. ఆ గాలి నా చర్మాన్ని కోసుకుంటున్నట్టుగా ఉంది. నా కన్నీళ్లకి కూడా స్థానం లేదు. కన్నీళ్లు కారే లోపే నేల పూర్తిగా తెరుచుకున్నట్టయింది. నేనంతా లోపలికి లాక్కుపోతున్నట్టు అనిపించింది. కానీ చివరి క్షణంలో నా చెవిలో ఆలోచన కంటే ముందే ఒక శబ్దం వచ్చింది. నీకింకా అవకాశం ఉంది. ఆ మాటలు ఎవరివో నాకు తెలియదు. కానీ ఆ క్షణంలో నా చేతులు నేలపై గట్టిగా ముదిరి నేను మరింత బలంగా పైకి లేచాను. నా ఎదుట ఒక మెల్లని కాంతి మెరిపింది. ఈ చీకటి అంతా పూర్తిగా నన్ను మింగివేయడానికి సన్నాహాలు చేసుకున్నట్టు అనిపిస్తోంది. కానీ నా ముందున్న ఆ చిన్న కాంతి నాకు ఏదో తెలియని ధైర్యాన్ని ఇచ్చినట్టుంది. నా ముందున్న ఆ చిన్న కాంతి ఒక్కసారిగా కొంచెం పెరిగినట్టయింది. అది స్పష్టంగా కాకుండా ఒక పొగమంచులో నుంచి వెళ్తున్నట్టుగా కనిపించింది. నేను నిశ్శబ్దంగా అది ఏదో సూచిస్తుందేమో అని చూస్తూ ఉన్నాను. ఆ గాలి మాత్రం ఇంకా నా చర్మాన్ని గుచ్చుతున్నట్టుగా ఉంది. చుట్టూ చెట్ల కొమ్మలు విరిగిపడే శబ్దాలు. నేలపై రాలిపడిన ఆకులు ఎక్కడికో ఎగురుతున్నాయి. మళ్ళీ ఆ నవ్వు వినిపించింది. నువ్వు బతికిపోకుండా చూస్తా. ఆమె గొంతు లోతుగా మారిపోయింది. ఆలోచించడానికి కూడా టైం లేదు. నా ఎదుట ఉన్న ఆ చిన్న కాంతి ఆరిపోకముందే నేను దాని వైపు పరిగెత్తుతున్నాను. నా శరీరం ఎంత బలహీనంగా ఉన్నా, నా నరాలు, కండరాలు ఎంత నొప్పితో ఊగిపోతున్నా ఆ కాంతి వైపే దూసుకెళ్తున్నాను. గాలి వేగంగా మారింది. నా వెనక ఏదో కదులుతున్నట్టు ఉంది. చెట్ల పొదల్లోంచి ఏదో కదులుతున్నట్టుంది. నా వెనకాల నుండి వచ్చిన మృదువైన శబ్దం ఒక్కసారిగా నా మెడపై గాలి తాకినట్టు అనిపించింది. నువ్వు నన్ను మర్చిపోవలేవు. ఆ మాటలు నన్ను పూర్తిగా షాక్కి గురి చేశాయి. నా భుజాలు చల్లబడ్డాయి. నా శరీరం ఆ మాటలు వినగానే ఒక పక్కకి ఒరిగినట్టయింది. నేను ఆ కాంతిని తాకే లోపే అది ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. చుట్టూ మళ్ళీ పూర్తిగా చీకటి, మరింత లోతైన చీకటి. నా ఎదుట ఏదో తడబడుతున్న నడక వినిపించింది. నా కాళ్ళు వెనక్కి తగ్గుతున్నాయి. నా ఊపిరితిత్తుల్లో గాలి నిలిచిపోయినట్టుంది. నాకు నీతో ఇంకా కొంత పని ఉంది. ఆమె గొంతు కాస్త మారిపోయింది. అది ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది. నా గుండె లోతుల్లో ఏదో విచ్చలవిడిగా దెబ్బతిన్నట్టయింది. నా చేతులు స్వయంగా నా చెవులను మూసేసుకున్నాయి. కానీ ఆ శబ్దం మరింత పెరిగింది. నా చుట్టూ ఆ గాలిలో ఆ మాటలు తిరుగుతున్నట్టున్నాయి. ఇప్పుడే నన్ను వదిలిపెట్టలేవు. నా కాళ్ళు పరిగెత్తలేకపోతున్నాయి. నా శరీరం బరువెక్కినట్టుంది. ఏదో నా పాదాలను గట్టిగా పట్టుకున్నట్టుంది. నేల కదులుతోంది. మెల్లగా నా వెనకాల చప్పుడొకటి ఏదో నిశ్శబ్దంగా నా భుజాన్ని తాకినట్టుంది. నా శరీరమంతా విరుచుకుపడినట్టయింది. నా చేతులు కంపిస్తూ ముందుకు విరుచుకుపడ్డాయి. కానీ నా ముందే ఆమె నిలబడి ఉంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. కానీ 2 ఎర్రటి కళ్ళు మాత్రమే పొగమంచులో మెరిసిపోతున్నాయి. నా శరీరంలోని రక్తం ఒక్కసారిగా గడ్డకట్టినట్టయింది. నువ్వు నాకు దక్కాల్సిందే. ఆమె చేతులు నా వైపు సాగాయి. నా నరాల్లో ఏదో పేలిపోయినట్టయింది. నా గుండె ఒక్కసారిగా ఉరుకు తిప్పినట్టయింది. కానీ అదే సమయంలో మళ్ళీ ఆ చిన్న కాంతి మెరిపింది. ఈసారి అది మరింత బలంగా ఉంది. నా ఎదుట మెరిసిన చిన్న కాంతి ఒక్కసారిగా పెద్దదై నన్ను చుట్టుముట్టిన చీకటిని కొంతవరకు తొలగించింది.
ఆ వెలుతురు తాకిన కొద్దీ నా భయాన్ని కొద్దిగా అయినా తగ్గించే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. కానీ నా ఎదుట నిలబడిన ఆమె మాత్రం వెలుతురును చూసి కదలకుండా నిలబడిపోయింది. ఆమె కళ్ళు మాత్రం ఇంకా రక్తం మరిగినట్టుగా మెరిసిపోతూనే ఉన్నాయి. నా గుండె ఆ కాంతి ప్రకాశంతో కొంత ఆవలీలగించిందనుకున్నా, కానీ ఆమె ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. నువ్వు ఎక్కడికి పోవలేవు. ఆమె గొంతు మళ్లీ నిశ్శబ్దాన్ని ఛేదించింది. నా ఊపిరితిత్తుల్లో గాలి ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. నా మెడ వెనకాల ఏదో గట్టి చలి చర్మాన్ని తాకినట్టుంది. నేను ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేకపోయాను. నా కాళ్ళు నేలకే అతుక్కుపోయినట్టున్నాయి. ఆమె ముందుకు అడుగు వేసినప్పుడు నా శరీరం లోపల ఏదో తుఫానులాగా ఎగిరిపోయేలా అనిపించింది. ఆ కాంతి మెల్లగా ప్రకాశించడం తగ్గించింది. అది కేవలం కొన్ని క్షణాల పాటే కొనసాగనట్టుంది. నా మోకాళ్ళు వణికిపోయాయి. నా గుండె ఉర్రూతలూగుతున్నా, నా ఆలోచనలు అస్పష్టంగా మారిపోయినా నేను ఆ కాంతిని మళ్లీ చూడాలనే ప్రయత్నం చేశాను. కానీ అది మాయమైపోయింది. ఆమె నెమ్మదిగా నన్ను దగ్గరగా లాక్కుంటూ వచ్చింది. నా శరీరంలో ఒక్క ముక్క కూడా కదలని స్థితిలోకి వెళ్ళిపోయింది. నువ్వు నా దగ్గరే ఉండాలి, ఆమె గట్టిగా చెప్పింది. ఆ మాటలతో నా చుట్టూ గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. నా శరీరం బరువెక్కిపోయింది. నా శ్వాస ఎక్కడో లోతుగా చిక్కుకున్నట్టుగా అనిపించింది. ఆమె చేతులు నా వైపుగా వచ్చి నా మెడను తాకబోతున్నాయనుకున్నప్పుడు అకస్మాత్తుగా వెనక నుండి పెద్ద శబ్దం వినిపించింది. ఒక పెద్ద విరిగిపోయే శబ్దం. ఆమె ఒక్కసారిగా వెనక్కి చూస్తూ కొంత కంగారు పడినట్టుగా అనిపించింది. ఆ అవకాశాన్ని నేను వదులుకోలేదు. నా శరీరాన్ని గట్టిగా నొక్కుకుంటూ ఒక్కసారిగా ముందుకు పరిగెత్తాను. నా కాళ్ళు నేలని విడిచిపెట్టి ఎటు వెళ్తున్నానో కూడా చూడకుండా నేను పరుగెత్తాను. చుట్టూ చెట్లు గాలిలో ఊగుతున్నాయి. నా వెనకాల ఆమె గొంతు పెద్దగా వినిపించుకుంది. నువ్వు తప్పించుకోలేవు. నా ఊపిరితిత్తులు మంటలలో కాలిపోతున్నట్టున్నాయి. నా ఒళ్ళు చెమటతో తడిచిపోయింది. నా కళ్ళ ముందు ఇంకా పొగమంచు, ఇంకా చీకటి. కానీ నేను ఆగలేను. ముందు పరుగెత్తడమే నా ఒక్కడే మార్గం. నా శరీరం పూర్తిగా అలసిపోయింది. ఊపిరితిత్తులు మంటలతో రగిలిపోతున్నాయి. కానీ నేను ఆగలేదు. నా వెనకాల ఆమె ఉన్నారని నాకు స్పష్టంగా తెలుసు. అడవి మరింత పొడవుగా మారిపోయినట్టు అనిపించింది. చెట్ల పొదల్లోంచి ఏదో నన్ను గమనిస్తున్నట్టుగా ఉంది. నా కాళ్ళు ముందుకు పడేవీనా అన్నట్టు అయిపోయాయి. నేల మీద రాలిపోయిన పొడిగిరి ఆకులు నా మడమల్ని గుచ్చుతున్నాయి. నా మనసులో ఒక్క ఆలోచన మాత్రమే ఉంది, ఎలాగైనా ఆమె నుండి తప్పించుకోవాలి. నిజంగా నేను తప్పించుకోగలనా? నాకు తెలియదు. నా కాళ్ళు ముందుకు వేసిన కొద్దీ ఆ పొగమంచు మరింతగా పెరిగిపోతూ ఉంది. ఎక్కడి దారి పోతుందో కూడా కనిపించడం లేదు. కానీ నా వెనకాల వచ్చే ఆ నడక శబ్దం మాత్రం ఇంకా స్పష్టంగా వినిపిస్తోంది. నువ్వు ఎంతసేపు పారిపోతావు? ఆమె గొంతు మరింత లోతుగా మారింది. అది నా చెవులలో ప్రతిధ్వనించింది. నా శరీరమంతా గడ్డకట్టినట్టుగా అనిపించింది. నాకు ఏదో తాకినట్టుగా అనిపించింది. నా ఒంటి మీద ఓ చలి చెమ్మగా ఉన్న దోసిలి చేతి స్పర్శ. నా శరీరంలోని రక్తం ఒక్కసారిగా గడ్డకట్టినట్టయింది. నా భుజాల మీద ఏదో మెల్లిగా నడుస్తోంది. ఒకవేళ నేను వెనక్కి తిరిగితే? లేదు, తిరగకూడదు. నా కళ్ళు గట్టిగా మూసుకున్నాను. నా నరాలు ఒక్క క్షణం కదలకుండా నిలిచిపోయాయి. నా శరీరం మొత్తంగా బరువెక్కినట్టయింది. నువ్వు నా దగ్గర ఉండాల్సిందే. ఆమె ఆ మాట చెప్పిన వెంటనే నా మెడ దగ్గర ఏదో గట్టిగా పట్టుకున్నట్టయింది. ఊపిరాడట్లేదు. గాల్లోకి చేతులు అప్రయత్నంగా ఎత్తేలోపు నేల నుంచి పూర్తిగా లేచిపోయాను. నా కాళ్ళు నేలను తాకడం లేదు. నా శరీరం గాల్లో తేలిపోతున్నట్టుంది. నా ఊపిరి ఒక్కసారి గట్టిగా ఆగిపోయినట్టయింది. నా కళ్ళు తెరవగానే ఆమె ముఖం నాతో చాలా దగ్గరగా ఉంది. ఆమె ఆ కళ్ళు నాలోకి తూటాలు దూసినట్టుగా భయంకరంగా మెరిసిపోతున్నాయి. ఇక నీకు పోయే దారి లేదు. ఆమె నన్ను గట్టిగా పట్టుకుంది. నా శరీరమంతా గాలిలో తేలిపోయినట్టయింది. నా చేతులు వణికిపోతున్నాయి. ఆ చలి నా ఎముకల్లోకి చొచ్చుకుపోయినట్టుగా అనిపిస్తోంది. నా చేతులు ఆమె నుంచి విడిపించుకునే ప్రయత్నం చేశాయి. కానీ నా శక్తి పూర్తిగా కోల్పోయినట్టుంది. ఆ చీకటి నన్ను పూర్తిగా మింగేసినట్టుగా ఉంది. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు? నాకు తెలియదు. అయితే ఒక్కసారిగా చుట్టూ ఒక తెల్లటి వెలుతురు మెరిపింది. ఆమె ఒక్కసారిగా వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. నా శరీరం నేలపై పడిపోయింది. నేను వెంటనే లేచి చూడగానే ఒక వెండి రంగు వెలుతురు నా చుట్టూ మెరుస్తోంది. ఆమె ఆ వెలుతురును చూస్తూ గట్టిగా కేకలు వేస్తోంది. ఇది సాధ్యం కాదు. ఆమె పశ్చాత్తాపంగా మురాయిస్తోంది. ఆ వెలుతురుతో పాటు నా శరీరంలో ఓ వెచ్చదనం కలిసినట్టుగా అనిపించింది. ఇప్పుడు నేనిక్కడే ఉండాలా, లేక పరుగెత్తిపోవాలా? నా శరీరం ఇంకా వణికిపోతూనే ఉంది. ఆ వెలుతురు నన్ను కాపాడుతుందనే నమ్మకం వచ్చింది.
కానీ అది ఎంతసేపటికి మాయమవుతుందో నాకు తెలియదు. నేను అక్కడే నిలబడిపోయాను. చుట్టూ చూస్తుంటే ఆ వెలుతురు ఎక్కడి నుంచొచ్చిందో అర్థం కాకపోయింది. ఆమె ముఖం కోపంతో మండిపోతోంది. కానీ ఆమె వెనక్కి తగ్గడం మాత్రం మొదలైంది. ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు. గాలిలో తేలిపోతూ వెనుకకు నెట్టబడుతున్నట్టుంది. నువ్వు నా నుండి ఎప్పటికీ తప్పించుకోలేవు. ఆమె భయంకరంగా కేకలు వేసింది. ఆమె శరీరం మెల్లిగా పొగమంచులో కలిసిపోయేలా మారిపోయింది. ఆ వెలుతురు మరింత ప్రకాశించింది. నా శరీరంలోని భయం ఒక్క క్షణంలో మాయమైనట్టుగా అనిపించింది. ఆమె పూర్తిగా అదృశ్యమయ్యేలోపు ఒక్కసారి నా వైపు తిరిగి చూసింది. ఆమె కళ్ళలో మళ్ళీ ఆ మారణహోమపు కోపం మెరుస్తోంది. నీకు నేను మళ్ళీ ఎదురవుతాను. ఆమె మాటలు గాల్లో కలిసిపోయాయి. చుట్టూ ఒక్కసారి నిశ్శబ్దం ఏర్పడింది. గాలి మెల్లిగా కదులుతోంది. ఆ వెలుతురు ఇంకా నా చుట్టూ ఉంది. నా హృదయం ఇప్పుడే మామూలుగా కొట్టుకుంటూ ఉంది. నా ఊపిరి మెల్లగా సర్దుకున్నట్టు అనిపించింది. నేను నెమ్మదిగా నా ముందు చూస్తూ పరుగెత్తడం మొదలుపెట్టాను. అడవి మెల్లగా తక్కువగా మారుతూ ఉంది. కొన్ని క్షణాల తర్వాత నాకు ఒక రహదారి కనిపించింది. నేను వెంటనే దాన్ని అందుకొని ఊపిరి పీల్చుకున్నాను. ఇక నా ఊరికి చేరుకోవడానికి పెద్దగా దూరం లేదు. కానీ నా మనసు ఇంకా ఆ వింత వెలుతురునే ఆలోచిస్తోంది. అది నన్ను కాపాడిందా, లేక అది ఇంకో మాయ? నా అడుగులు మెల్లిగా ఊరికి దగ్గరగా సాగుతున్నాయి. ఈ రాత్రి క్షేమంగా ముగిసినట్టేనా? కానీ నా మనసు ఇంకా ప్రశాంతంగా అనిపించడం లేదు. అందుకే నేను వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఆ పొగమంచులో ఒక జంట రెడ్డి రంగు కళ్ళు మెరుస్తూనే ఉన్నాయి.